ఇది విజయవాడలోని మధురా నగరు, అదేవిధంగా విజయదుర్గ నగరు, దేవి నగరు, రామకృష్ణాపురం ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కువగా కాలువగట్లే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ ప్రాంత వాసులు బయటికి రావాలంటే అంటే నగరంలోకి రావాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం. మధురా నగర్ వద్ద ఉన్న రైల్వే గేటు తరచుగా పడడం వల్ల గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. మరి అటువంటి సమయంలో ఇక్కడ పాలకులుగా ఉన్న 2014లోని ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన బోండా ఉమామహేశ్వరరావు మధురా నగర్ రైల్వే గేట్ కింద నుంచి అంటే ఆర్యూబీ నిర్మాణం కోసం దాదాపు 21 కోట్లు కేటాయిస్తూ అక్కడ పనులు ప్రారంభించేందుకు ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఎన్నికలు రావడం, మళ్ళీ రెండోసారి 2019లో ఇక్కడ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లాది విష్ణు అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మధురా నగర్ ఆర్యూబీ పనితీరు ఎంత అవసరమో అందరికీ తెలుసు. దాదాపు లక్షలాది మందికి ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చే ఆర్యూబీ ఇదే చెప్పుకోవచ్చు. అటువంటి ఆర్యూబీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు మల్లాది విష్ణు. మరి అధికారంలో ఉన్న నేపథ్యంలో మధురా నగర్ ఆర్యూబీ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించారు. అయితే ఆర్యూబీ నిర్మాణం అయితే పూర్తయింది, కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించినట్టుగా నిర్మించలేదు. ఎందుకంటే డబల్ లైన్ ఆర్యూబీ నిర్మాణం చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇక్కడ సింగిల్ లైన్ చేసిన నేపథ్యంలో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి. మరి డబల్ లైన్ చేస్తే చాలా బాగుండేదని, సింగిల్ లైన్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఒక కారు వెళ్తే మరో ఆటో వచ్చే పరిస్థితి కనిపించట్లేదనేది ఇక్కడ చెప్తున్నవారు వారి వాదన. ఏదేమైనప్పటికీ లక్షలాది మంది ఎవరైతే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరి కోసం ఈ ఆర్యూబీ నిర్మాణం పూర్తి చేయడం ఒక అభినందించాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమామహేశ్వరరావు దీనికి ఆజ్యం పోస్తే ఈ పనులు పూర్తయ్యేందుకు మల్లాది విష్ణు కృషి చేయడం ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆనందిస్తున్న పరిస్థితి. అయితే దీని నిర్మాణం నత్తనడకం జరగడంతో మరి తరచుగా బోండా ఉమామహేశ్వరరావు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనేక సార్లు ఇక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ ఆర్యూబీ నిర్మాణం మొత్తానికి కంప్లీట్ చేశారు.